ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి నవంబర్ 25th 2026 వరకు కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు మీకు వితండవాదాలు అండ్ ఓవర్ థింకింగ్ ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అండ్ ఓవర్ అనలైటికల్గా మీరు ఆలోచించడము ఇవన్నీ కూడా ఇట్ లీడ్స్ యూ టు డిజాస్టర్ అన్నమాట. అలా ఆలోచించకూడదు, ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా. అండ్ ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా అనూహ్యమైనటువంటి మార్పులు మీ జీవితంలో కలుగుతాయి. అండ్ అష్టమ శని గ్రహము మనకి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం తర్వాత మనకి మేషరాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడి నుంచి ఈ సింహరాశి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పటి వరకు కూడా మీకు కరోనా సిమ్టమ్స్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి, యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి, కోల్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకి. మరి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, సింహరాశి వారికి అందరికీ కూడా మీరు ఎంత తిన్నా సరే కొంచెం డిప్రెషన్గా ఉండడము, వీక్గా ఉండడము అనేటటువంటిది ఇవి జరుగుతాయి. అయితే మనకి ఈ ఫిబ్రవరి 13 దాటిన తర్వాత 2026 సంవత్సరం దాటిన తర్వాత మోస్ట్ ఎనర్జెటిక్గా మీరు మారడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దయాగుణంలో, జెనరాసిటీలో మీరు మీకు మీరే పేరు, మంచి పేరు ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా. సో సింహరాశి వాళ్ళ కొత్త కొత్త వ్యాపారాలు మీ భర్తలు లేదా మీ భార్యలు, స్పౌస్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దాని ద్వారా ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన ఆవిష్కారాలు, నూతన వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా కలగడం జరుగుతుంది. మీ పిల్లల వలన ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. అయితే నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత అండ్ చాలా చక్కగా శత్రు పీడ అనేటటువంటిది పోతుంది. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని మీరు లీడ్ చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ వ్యవసాయము, ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా, అగ్రికల్చరల్ ఆఫీసర్లు ఉన్నారు, చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సంప్రదించి మీరు మంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీస్ తీసుకోండి. గవర్నమెంట్ అమ్మేటటువంటి విత్తనాలు కానీ ఇవి కానీ గవర్నమెంట్ ప్రొడక్ట్స్ కొనండి.